షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. టాపిక్ ఫర్ టుడే ఇస్ డేస్ ఆఫ్ డౌట్. డేస్ ఆఫ్ డౌట్, సందేహపడిన దినములు. టెక్స్ట్ ఫ్రమ్ Psalm 77. ఈ కీర్తన అంతా ధ్యానం చేయండి. ఆసాపు రచించిన కీర్తన. దేవుని మందిరములో పరిచయం చేసేవాడు ఆసాపు. వాయిద్యంలో వాయించడము, గాయక బృందాన్ని నడిపించడం, పాటలు రాయడం, పాడడం, ఈయన ప్రత్యేకత మనం చూస్తాం. ఈ భక్తుని జీవితంలో కొన్ని సందేహాలు వెలువెత్తాయి. వాక్యంగా గమనించినప్పుడు 7వ వచనం చదువుకుందాం. ప్రభు నిత్యం విడనాడున ఆయనకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానినా, ఆయన కోపించే వాత్సల్యత చూపకుండా. దర్ ఆర్ 6 questions, 6 doubts. ఎందుకన్నా ఇశ్రాయేలు ప్రజలు చెరసాల ఉన్న 73వ కీర్తన 3వ వచనం, దే వర్ ఇన్ ఎగ్జైల్. 74వ కీర్తన 7వ వచనంలో నిజంగా దేవుని మందిరం అనేది జెరూసలేం వాజ్ ఇన్ రబుల్ అండ్ బాబిలోనియన్స్ వర్ ఫ్లరిషింగ్. ఇవన్నీ చూసినప్పుడు ఒక ఆయాసం కలిగింది ఆయనకు. చెరలో ఉన్నారు కాబట్టి ఏంటి పరిస్థితి ఇది? ఆయన సందేహాలు పుట్టుకొచ్చాయి. ప్రభు నిత్యం విడనాడున విడిచే దేవుడు కాదు ఆయన. కటాక్షించే దేవుడు ఆయన. కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, కృపను దూరం చేయని దేవుడు ఆయన. ఆ సెలవిచ్చిన మాట తరతరముగా నిలిచిపోయినా, మాట సెలవిచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. దేవుడు కటాక్షింపక మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా, ఈ రీతిగా ఆయన హృదయంలో సందేహాలు పుట్టుకొచ్చాయి. ఆయన శ్రద్ధతో దేని వెతికాడు. See the diligent search of the psalmist, intensity of his cry. నీ ఎలుగెత్తి దేని మొరపెడుతున్నాను, దేవుని మొరపెట్టాడు. ఈ 77వ కీర్తన మనం మొదటి నుంచి 6వ వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను ప్రభుని వెతికితిని, నా ప్రాణం ఓదార పొందగనలకు ఉన్నది. నింటిప్పుడు విడుచుతున్నాను, ధ్యానించినప్పుడు కృంగిపోతున్నది, కలవరపరుచున్న మాట్లాడక ఉన్నాను. నేను పాడిన పాట రాత్రి జ్ఞాపకం చేసుకుందును. ధ్యానించినా ప్రార్థించినా ఆయనకు నెమ్మది కలగలేదు, ఉపశమనం కలగలేదు. వాటి సందర్భంలో రిమెంబర్ ద డీడ్స్ ఆఫ్ గాడ్. వాక్య భాగంలో చక్కగా వ్రాయబడి ఉంది 12వ వచనం. నీ కార్యమంతను నేను ధ్యానించుకుందును. 11వ వచనం, యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నీ మనసుకు తెచ్చుకొందును. నీ కార్యమంతను ధ్యానించుకొందును, నీ క్రియలను ధ్యానించుకొందును అంటున్నాడు. రిమెంబర్ ద వండర్ఫుల్ డీడ్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద పాస్ట్. మన జీవితాల సందేహాలు పుట్టుకొని వచ్చినప్పుడు, గతంలో మన జీవితంలో, కుటుంబ జీవితం, సంఘ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనం మనసుకు తెచ్చుకోవాలి, ధ్యానించుకోవాలి, మననం చేసుకోవాలి. వాడి ద్వారా మన విశ్వాసం స్థిరపరచబడి ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా జరిగించగలడు. ఆయన డూ ద సేమ్ థింగ్ నౌ. He did in the past. The same God will do things at the present. ఈనాడుగా ప్రభు జరిగిస్తాడు. కాబట్టి నెవర్ డౌట్ అబౌట్ గాడ్స్ ప్రామిసెస్. డోంట్ ఎవర్ డౌట్ అబౌట్ గాడ్స్ ప్రామిసెస్. దేవునికి వాగ్దానం మనం సందేహపడకుండా మనం నిజముగా దేవుడు చేసిన కార్యంలో జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కార్యం మర్చిపోయారు కాబట్టి వారు ఎంతోగానో వారు వెనకబడిపోయారు. వారు అలా కాకుండా మనం మరవకుండా దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ వారి ద్వారా ఎంతో నెమ్మది పొంది మనం
ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవ శక్తిని దయచునుగాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతరం మీ స్తోత్ర తండ్రి. వాక్యం వింటున్న ప్రతి మంది దర్శించిన దేవుని సన్నిధి వారి జీవితాల సందేహాలు కోకరలుగా తండ్రి పుట్టుకొని వచ్చే ప్రభువ, గతంలో మీరు చేసే ఆశ్చర్యకారం జ్ఞాపకం చేసుకొని ఎంతో నెమ్మది పొందుటకు, విడుదల పొందుటకు, తన మనశ్శాంతి పొందుకోవడానికి, ఉదార పొందుకోవడానికి, ఆదరణ పొందుకోవడానికి కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.